హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. బాగున్నారా అండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు రాయలసీమ స్పెషల్ గోవాకు ఊరుబెండి గోంగూర చట్నీ అండి. దీన్ని గోవాకు ఊరుబెండి అంటాము. ఇది లేని ఫంక్షన్లు అస్సలు ఉండవు తెలుసా. ఇది మా పెరట్లో ఉన్న గోంగూర ఉంది. పోదాం పండి మనం గోవాకు పిక్కచ్చుకున్న తర్వాత దీన్ని ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి చట్నీ అనేది చూస్తాం. అది కూడా మా రాయలసీమ స్టైల్లో. ఓకేనా. మా ఫంక్షన్లలో కంపల్సరీగా ఈ చట్నీ ఉండాలి. చాలా మందికి ఇష్టం అండి. ఈ ఒక్క గోంగూర చట్నీతోనే ప్లేట్ అన్నం మొత్తం లాగించేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు నీళ్ళల్లో మనం తెచ్చుకున్న గోవాకిని నీళ్ళల్లో కడిగేసుకుందాం. ఇట్లా నీట్గా ఏదైనా మట్టి అంతా ఉన్నా పోతుంది. మార్కెట్లో తెచ్చినంత మట్టి అయితే ఉండదు, మన ఇంట్లోదే కాబట్టి ఫ్రెష్గా ఉంది కాబట్టి. ఇక్కడ బక్కల గిన్నెలో మనం నీళ్ళన్నీ ఒడిసిపోయేలాగా గోంగూరని పెట్టేసుకుందాం. అప్పుడు నీళ్ళన్నీ దిగిపోతాయి అన్నమాట కిందికి. చూసారా ఎంత తక్కువ మట్టి ఉందో. ఇప్పుడు ఇదే గిన్నెలోనే ఇలా బొక్కల గిన్నె పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక కప్పు శనక్కాయ విత్తనాలు తీసుకొని వేయించుకుందాం దోరగా. ఈ గోంగూర ఈ గోవాకు ఏదైతే ఉందో చట్నీలు, పచ్చళ్ళు, నిలువ పచ్చడి, అలాగే అన్నము, గోంగూర అన్నము, పులిహోర రకరకాలు చేస్తామండి. తప్పకుండా అన్ని వీడియోస్ వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కావాల్సినంత మిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయలు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి అబ్బా. ఎందుకంటే మేము కొంచెం కారం తింటాము, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. మీకు అయ్యో ఎక్కువ అనిపించవచ్చు కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. పైగా గోంగూర పుల్లగా ఉంటుంది కదండి, అందుకు కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఓకేనా. మీకు తగ్గట్టుగా మీరు మిరపకాయలు వేయించుకోండి అబ్బా. మేమైతే కొంచెం ఎక్కువ వేయించుకుంటాము. ఇలా సగం వేగిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా గోవాకు, ఈ గోవాకిని గోళంలోకి వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, ఇలా బాగా మగ్గాలి. ఇదిగోండి. మీరు ఏమేం చేస్తారు గోంగూరతో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చెప్పాను కదా మేము గోంగూరతో చేసే లిస్ట్ మొత్తము. ఇంకా కూడా చేస్తారు, నాకు తెలిసి అయితే ఇవేను. మరి ఇంకా అమ్మనో అత్తనో పిన్నినో ఎవరైనా అడిగి ఇంకా ఏం వెరైటీస్ చేస్తారో అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీరైతే ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తారు నాతో కామెంట్ చేస్తారా. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా మనకి మగ్గలేదు అంటే ఇంకా ఒక 5 మినిట్స్. నాకైతే కనుక ఒక 8 to 10 మినిట్స్ పట్టిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా మగ్గనిచ్చేపాటికి ఇదిగోండి ఇలా మగ్గిపోయింది. ఓకేనా. ఇలా ఇలా బాగా వేగిపోయింది. మీకు ఒకవేళ నూనె ఇంకా తక్కువగా ఉందనుకుంటే కొంచెం వేసుకొని వేయించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇలా వేగుతున్న కొద్దీ గోళానికి కింద అడుగంటినట్టుగా అవుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. గోంగూర జిగట కాబట్టి అట్లా అవుతుంది అంతే, తప్పితే అది అడుగంటినట్లు కాదు. కొంచెం అంతా చింతపండు చూసారు కదా ఎంత కొంచెం వేసానో. జస్ట్ గోంగూర ఎంత పుల్లగానో కొంచెం వగరు ఉంటుంది. ఆ వగరు తగ్గడం కోసం మనకి కొంచెం అంతా పులుపు వేస్తాం. ఓకేనా అండి. అంటుకుపోతుంది అని టెన్షన్ పడద్దండి అస్సలు. కింద అడుగు అంటినట్లు కాదు, అది జిగటికి అలా అవుతుంది. మీకు ఇంకా ఎక్కువ కాలుకుంటే ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే తగ్గట్టుగానే వేసాను ఆయిల్. మరీ ఎక్కువ ఇష్టం ఉండదు, మళ్ళీ పోపు పెడతాం కాబట్టి. దీంట్లో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేయండి ఇదే గోళంలోనే. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ గోంగూర మొత్తం అంతా ఇదిగోండి ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. చూసినారా, ఇదిగో ఇట్లా. ఈ నీళ్ళు మనం చట్నీలోకి మిక్సీ ఆడించుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నీళ్ళు చల్లారాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బా. ఇప్పుడు ఈ శనక్కాయ విత్తనాలు మనం మిక్సీ పట్టుకుందాము. అది కూడా ఇలా బరకగానే పట్టుకోవాలి, మరి ఎక్కువ పట్టుకోకూడదు. ఇప్పుడు ఒక 6-7 తెల్లవాయలు, కొంచెం అంత ఉప్పు. తెల్లవాయలు అంటే ఏమనుకున్నారు, తెల్లగడ్డలు, అదే వెల్లుల్లిపాయలండి. ఇప్పుడు మనం ఇవంతా మిక్సీలోకి వేసుకున్నాం కదా, ఉప్పు తెల్లవాయలు. దీంట్లోకి పచ్చిమిర్చి మనం ఇందాక గోవాకు మగ్గబెట్టుకున్నాం కదా, ఈ మగ్గబెట్టుకున్నది వేసుకొని ఆ తర్వాత ఈ గోళంలో మనం నీళ్ళు కొంచెం వేడి చేసాం కదండి, చల్లారిపోయినాయి. ఆ నీళ్ళు కూడా వేసుకొని ఇంకా కొంచెం కూడా వాటర్ పడుతుంది. మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా మీరు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను ఇవి ఉల్లిపాయలు వేసానండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద గడ్డ. ఇది ఇంకా కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది మీ టేస్ట్ ప్రకారం మీరు ఆనియన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇలా మొత్తం కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం వీటికి. మా సైడ్ అయితే ఎక్కువగా పోపు పెట్టకుండానే తింటారండి గోంగూర చట్నీ. ఇంతే నేచురల్గా, ఇంత తక్కువ ఆయిల్తో తింటారు. రాయలసీమలో నిజంగా అంటే చాలా తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటకాలు చేసే మెథడ్ మాకు తెలుసండి. అది పోను మీకు కంపల్సరీగా వీడియోస్ అన్నీ చేసి పెడతాను. ఈ తిరమాతలోకి నేను ఏం చేశానంటే 1 గంట ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు,
ఇదేనండి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించాను. వేయించిన తర్వాత ఇది వచ్చేసి చట్నీ గిన్నె తీసుకున్నాం కదా, చట్నీని ఈ పోపు అనేది వేసేసాను. నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.